మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ట్రాన్స్కో కానివ్వండి, ఏపీ జెన్కో కానివ్వండి, వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఈ వీడియో చేసే టైంకి వెబ్సైట్లో అయితే అది అందుబాటులో లేదు. కానీ సో ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళందరికి కూడా ఈ రిక్రూట్మెంట్లో అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. 1 ఎలక్ట్రికల్, 2 టెలికాము, 3 మెకానికల్, 4 సివిలు. సో వీళ్ళ వరకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. టెలికామ్ అంటే ఈసీ వాళ్ళు వస్తారనమాట. అన్నీ కూడా ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సే అనమాట. సో అసలు ఎన్నున్నాయి ఏంటో మొత్తం చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ ఏపీ ట్రాన్స్కో, ఈ ఏపీ జెన్కో, వీటితో పాటు ఏపీ ఎస్పీడీసీఎల్ ఇవి ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసలు నెంబర్ చెబితే మైండ్ బ్లో అయిపోద్ది మీకు. ఓకేనా, మ్యాజిక్ నెంబర్, మిరాకిల్ నెంబర్ ఇచ్చారనమాట. సో మీకు జాబ్ గ్యారంటీ అనమాట. ట్రాన్స్కోలో చూసుకుంటే ఎలక్ట్రికల్ ఏఈలు వచ్చేసరికి 167 పోస్టులకి ఉందన్నమాట. అలాగే సివిల్ వాళ్ళకు ఏఈ పోస్టులు వచ్చేసరికి 23 పోస్టులు. అలాగే టెలికాం వాళ్ళకు అంటే ఈసీ వాళ్ళకు ఏఈ 10 పోస్టులు ట్రాన్స్కోలో. అలాగే జెన్కోలో చూసుకుంటే అలాగే ఏఈ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మొత్తం కలిపి 80 పోస్టులు. అందులోకి ఎన్ని ఉంటాయో, మళ్ళీ అందులో కేటగిరీ వైజ్ ఎన్ని ఉంటాయో, మళ్ళీ అందులో బ్రాంచ్ వైజ్గా ఎన్ని ఉంటాయో మీరే డిసైడ్ చేసుకోండి. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పీడిఎఫ్ లో తెలిసిపోతే అప్పుడు చేస్తాను. ఇక ఏఈ వచ్చేసరికి జెన్కోలో 20 పోస్టులు ఉన్నాయండి సివిల్ కి. ఇక తర్వాత ఏపీఎస్పీడీసీఎల్ లో ఏఈ ఎలక్ట్రికల్ కి 124 పోస్టులు, సివిల్ కి 6 పోస్టులు, అలాగే టెలికామ్ అంటే ఈసీ వాళ్ళకి 4 పోస్టులు ఉన్నాయండి. ఇక ఏపీ సిపిడిసిఎల్ లో ఏఈ వచ్చేసరికి ఎలక్ట్రికల్ కి 56, ఏఈ సివిల్ కి వచ్చేసరికి 3, ఏఈ టెలికామ్ కి వచ్చేసరికి 1. ఇక ఏపీ ఈపీడిసిఎల్ లో ఏఈకి వచ్చేసరికి ఎలక్ట్రికల్ 128, ఏఈ సివిల్ వచ్చేసరికి 4, టెలికామ్ కి వచ్చేసరికి 3 పోస్టులకి నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. వీటిల్లో ఈ రోజు వీలైతే నోటిఫికేషన్ వెబ్సైట్ లో ఉంచేది వచ్చేసరికి ఒకటి ఏపీ ట్రాన్స్కో ఒకటండి, ఇంకొకటి వచ్చేసరికి ఏపీ జెన్కో. ఎందుకంటే ఈ 2 అఫీషియల్ గా వీళ్ళు వాటి నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన అప్డేట్ అనేది వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఉంటుంది. డేట్స్, ఏజ్, క్వాలిఫికేషన్, వాటి వగైరా వాటివన్నీ కూడా వాటికి సంబంధించినవన్నీ కూడా ఆ పీడిఎఫ్ రిలీజ్ అయితే మీకు అందుట్లోకి తెలిసిపోద్ది అనమాట. ఓకేనా, నేనైతే వీడియో చేస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ జాగ్రత్తగా రాసుకోండి.